ఎదుట మనిషి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని ఎలా తెలుసుకోవచ్చు? ఎదుట ఉన్న మనిషి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేది నీ బిహేవియర్ ఆ రోజు ఎలా ఉంటుందంటే తలనొప్పిగా ఉంది అంటారు, లేకపోతే ఆ, ఏమంటారు, ఇంకా చిరాగ్గా ఉంది, తలనొప్పిగా ఉంది. ఎదుటి వారిపైన ఎలా అంటే అరుస్తూ ఉంటారు మీరు. సో అట్లా ఆ బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ రోజంతా మీ దినచర్య నెగిటివ్గానే ఉంటుంది అనమాట. సో అది మీరు నేను వీళ్ళతో మాట్లాడడం వల్ల నేను ఈరోజు చిరాగ్గా ఉన్నాను అనే ఆలోచన ఏ మనిషికి రాదు యాక్చువల్గా. అంటే కొందరు ఇంటలెక్చువల్స్కి తెలిసిపోతుంది. బట్ ఏంటంటే ఇంకా పాజిటివ్ మనిషితో సపోజ్ మాట్లాడామనుకో, ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు. సో నవ్వుతూ ఉంటారు. ఆ రోజు పనులన్నీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి అన్నమాట. అది కూడా పాజిటివ్ పర్సన్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా జరిగింది, ఆ డిపెండెన్స్ అనేది నా మీద ఉంది అని ఏ మనిషి అబ్జర్వ్ చేయరనమాట. సో నేనేం చెప్తానంటే, ఈరోజు మనము ఒక మనిషి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, ఇప్పుడు నీ బాధలే కానీ నీ కష్టాలే కానీ ఒక పర్సన్తో పంచుకుంటారు యాక్చువల్గా. పంచుకున్నప్పుడు ఆ ఎదుట ఉన్న వ్యక్తి నీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు నీ బాధలను ఇంకా ప్రోత్సహించినట్టు మాట్లాడాడు అనుకో, ఆ రోజు నువ్వు అబ్జర్వేషన్ చేసే మూడ్లో ఉండవన్నమాట. అరే నీ బాధను ఇంకా ప్రోత్సహిస్తున్నాడు, అవును నిజమే కదా అని అన్నప్పుడు ఏమవుతుందంటే నిన్ను ఏదో ఓదాస్తున్నారు అని నువ్వు అనుకుంటావు. సో అది రాంగ్ అండి. అంటే నీ బాధని ఇంకా పెంచుతున్నావు అని అర్థం అనమాట. దానివల్ల నాకు తోడ్పడుతున్నారు, నా ఫ్రెండ్ కాబట్టి నా బాధను అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ దానివల్ల నీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఆ రోజు అంతా ఇంకా బాధపడుతూనే ఉంటావు అనమాట. దానివల్ల ఒక నెగిటివ్ ఆరా అనేది నీ చుట్టూ ప్రసరిస్తూ ఉంటుంది అనమాట. అంటే నెగిటివ్ థింగ్స్ కదా అదంతా. సో ఇంకోటి ఏంటంటే, మన ఎదుట ఉన్న వాళ్ళు గాసిప్స్ చెప్తా ఉంటారు అనమాట. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అది అని చెప్తున్నప్పుడు నీ మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది చెడు అన్నప్పుడు నేను చెడు దిశగా వెళ్తున్నానని నువ్వు గమనించవన్నమాట. సో అది నీ యొక్క మైండ్ పైన ప్రభావం పడుతుంది. ఒకవేళ నువ్వు ఒక హోమ్లీ పర్సన్ అనుకో, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఫ్యామిలీ మీద కూడా పడే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు మీ బిహేవియర్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేయడానికి ఇది ఒక కొలమానం అనమాట. ఆ రోజు మీరు చిరాగ్గా ఉన్నారు, తలనొప్పి లేస్తుంది, బాగా లేదు, మనసు ఏదో ఆలోచిస్తుంది, చిరాగ్గా ఉంది, పరాగ్గా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి, ఇప్పటి నుంచి అయినా కూడా టెస్ట్ చేసుకోండి. సో అలాంటప్పుడు నీ బాధల్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎదుటి వాళ్ళతోని చేసుకున్నప్పుడు ఆ మనిషి నీ బాధను ఖండించినప్పుడు అది పాజిటివ్ పర్సన్ అని అనుకోవాలి. అలా ఇలా జరుగుతుంది, అది కరెక్ట్ కాదు అని నీకు చెప్పిన పర్సన్ పాజిటివ్ పర్సన్ అనుకోవాలి. సో మీ బిహేవియర్ ఆనందంగా ఉంది, ఆ రోజు బాగా ఉల్లాసంగా ఉన్నారంటే వాళ్ళు మీ ఎదుట పర్సన్ పాజిటివ్గా ఉన్నారని అర్థం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పూర్ అబ్బాయి తనట ఒక హై క్వాలిటీ అంటే పెద్ద హోటల్కి వెళ్ళి కాఫీ తాగుతున్నాడట. ఇంకో ఫ్రెండ్ వచ్చి, నీ దగ్గర సంపాదనే అంత లేదు, నువ్వు అంత పెద్ద పెద్ద హోటల్స్కి ఎందుకు వెళ్తున్నావు అని అడిగారట. అంటే నువ్వు ఆ కాఫీ విలువ 500 రూపీస్ అంట ఆ హోటల్లో. నీ దగ్గర నీ సంపాదన తక్కువ ఉన్నప్పుడు 500 పెట్టి నువ్వు ఆ హోటల్కి వెళ్ళి తాగాల్సిన అవసరం ఏంది అన్నప్పుడు అబ్బాయి చాలా ఇంటెలెక్చువల్ గా ఆన్సర్ చేశాడట. నేను వెళ్ళేది ఒక హై ఇంటెలెక్చువల్ ఉండే ప్లేస్, అది పెద్ద పెద్ద వాళ్ళే కదా అంత ఎక్స్పెండిచర్ పెట్టి కాఫీ తాగుతారు, టీ తాగుతారు. అక్కడికి నేను వెళ్ళడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు నాకు. సో అలాంటప్పుడు నా ఆలోచన ధోరణి కూడా హై లెవెల్లో ఉంటుంది. అంటే ఇలా పాజిటివ్ గా ఆలోచించి నువ్వు ఒక హై లెవెల్లో ఆలోచించడం వల్ల నీకు హై లెవెల్ పాజిటివ్ గుణాలే వస్తాయి అనమాట. ఎదగడానికి అది తోడ్పడుతుంది అని అర్థం అనమాట. సో అట్లనే నువ్వు లో లెవెల్ పర్సన్స్ తోని నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, లో లెవెల్ గానే ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు నువ్వు ఇంకా కింది స్థాయికే ఆలోచించగలుగుతావు అనమాట. సో నువ్వు ఎప్పుడు ఎదుగుతావు ఇంకా అక్కడి నుంచి అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది నువ్వు ఆలోచించుకునే నువ్వు యాక్సెప్ట్ చేసే పర్సన్స్లో ఉంటుంది అనమాట. అంటే ఒంటరిగానైతే జీవితాన్ని మనం గడపం కదా. సో మనకి ఎదుటి వారు పాజిటివ్ ఉన్నప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆరా, పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అయినప్పుడు నువ్వు నెగిటివ్ను పక్కకు పెట్టేసి పాజిటివ్ లెవెల్లోనే ఆ రైట్ పాత్లో వెళ్ళగలిగినప్పుడు చాలా హెల్దీ వాతావరణం అనేది ఏర్పడుతుంది అనమాట. సో అలాంటప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది మీరు సెల్ఫ్గా ఆలోచించుకొని నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటపడేసే వ్యక్తులు నీ వెంట ఉండాలి. కానీ బాధని ఇంకా రెచ్చగొట్టే విషయంలో నీకు తోడ్పాటునిచ్చారు, ఇంకా ఇలా చేద్దామా అలా చేద్దామా
అనేటువంటి నిన్ను ప్రోత్సహించే వ్యక్తులు, నెగిటివ్ పర్సన్స్ నీ వెంట ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు లైఫ్లో సక్సెస్ కాలేవు. కాబట్టి వాటన్నిటిని తెలుసుకోగలగాలి మనం. ఏది పాజిటివ్, ఏది నెగిటివ్ అనేది ఆలోచన శక్తి మనం పెంచుకొని సో మనము ఒక జీవితాన్ని గడిపితే అది హెల్దీ వాతావరణం అనేది అక్కడ చోటు చేసుకొని మనం మంచి లైఫ్ని అనుభవించవచ్చు.